ఎంతో మంది నటులకు నటుల్లో ఓనామాలు నేర్పించిన దేవదాస్ కనకాల మనవడు ప్రముఖ నటులు రాజీవ్ కనకాల సుమాల కొడుకు రోషన్ కనకాల సోలో హీరోగా పరిచయమైన మూవీ బబుల్గమ్. పైగా ఈ సినిమాకు క్షణం కృష్ణ అండ్ హీస్ లీలా దర్శకుడు, రవికాంత్ పేరేపు దర్శకుడు కావడంతో సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలే ఏర్పడాయి. మరి విడుదలైన బబుల్గమ్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం. ఏం నచ్చిందంటారా నాలో? ఇట్లుంటదరా లవ్ అంటే దీనమ్మ చిప్పు కొట్టేసినట్టుందిరా, పిచ్చి పిచ్చుకుందిరా రే. ఆది ఆయన రోషన్ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రోడు. పెద్ద డీజేగా ఎదగాలనేది అతని కోరిక. అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక పబ్ లో జాయిన్ అయిన మానస చౌదరిని చూసి ఆది మనసు పారేసుకుంటాడు. జాను కూడా ఆదిని ఇష్టపడుతుంది. ఇద్దరు కలిసి గోవాలో శారీరకంగా కూడా ఒకటవుతారు. ఆ తర్వాత అనుకోని పరిస్థితిలో జాను ఫ్రెండ్ ఆదికి లిప్ లాక్ ఇస్తుంది. ఇది చూసిన జాను ఆదిని ద్వేషించి అందరి ముందు బట్టలు ఊడదీసి పంపిస్తుంది. అసలు ఆదికి జాను ఫ్రెండ్ ఎందుకు ముద్దు పెట్టింది? తనని అవమానించిన జానును ఆది ఏం చేశాడు? అసలు చివరికి ఆది జాను ఒకటేయారా అనేదే ఈ కథ. అసలు ఈ సినిమా కథనే ఒక పెద్ద విచిత్రం. సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు ఓ కొత్త జోనర్లో సినిమా చూస్తున్నానన్న అనుభూతిని పొందుతాడు. కానీ కథలో ముందుకు వెళ్లే కొద్దీ బాబోయ్ ఇదేం సినిమా అనుకోక మానడు. అసలు సీన్ టు సీన్ కంటిన్యూ లేకపోవడంతో పాటు చాలా సీన్లు అర్థం కావు. సినిమాలో ప్రేక్షకుడికి క్లియర్గా అర్థమయ్యేది ఏదనే ఉందంటే అది కేవలం హీరో హీరోయిన్లు పెట్టుకున్న ముద్దులు తప్పితే ఇంకేం అర్థం కావు. అసలు కథ ఎటువైపు వెళ్తుంది అన్న ఆలోచన కూడా రచయిత దర్శకుడికి లేదు. అందుకే అంటారు ఒక మంచి కథను చెడ్డ స్క్రీన్ ప్లేతో ఫ్లాప్ చేయవచ్చు, ఓ చెడ్డ కథను మంచి స్క్రీన్ ప్లేతో హిట్ చేయవచ్చు అని. ఈ సూత్రం ఈ సినిమాతో ఇంకొకసారి నిజమైంది. పైగా ఈ సినిమాలో హీరో తండ్రి తల్లి పాత్రలకు తప్పించి ఏ క్యారెక్టర్ కూడా తాను పోషించే పాత్ర మీద అవగాహన లేదు. రవికాంత్ పేరేపు స్క్రిప్ట్ ను పక్కాగా రెడీ చేసుకోలేదన్న విషయం కూడా సినిమా స్క్రిప్ట్ మీద కనీస అవగాహన లేని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో పాత్ర పోషించిన రోషన్ కనకాల అయితే తన క్యారెక్టర్ వరకు సూపర్ గా నటించాడు. తన రక్తంలోనే నటన ఉందనే విషయాన్ని నిరూపించాడు. సినిమా కథ ఎటుపోతున్నా కూడా తాను స్క్రీన్ మీద కనపడుతున్నంత సేపు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకులు సినిమా మధ్యలో ఇళ్ళకి వెళ్లకుండా ఉన్నారంటే రోషన్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. డాన్సులతో పాటు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ లో కూడా సూపర్ గా నటించాడు. ఇక హీరోయిన్ మానస చౌదరి కూడా చాలా క్యూట్ గా ఉండి తన క్యారెక్టర్ పరిధిలో చక్కగా నటించింది. ఇంకా మిగిలిన పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రోషన్ తల్లిదండ్రులుగా చేసిన వాళ్ళు కూడా సూపర్ గా చేశారు. ఇక రచన దర్శకత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫోటోగ్రఫీ అయితే అసలు ఏమీ బాలేదు. సంగీతంలో ఉన్న మెరుపులు కూడా ఏమీ లేవు. ఓవరాల్ గా టైటిల్ కి తగ్గట్టు సినిమాను బాగా సాగతీశారు. ఒక ఫుల్ బాటిల్ మందు తాగినోడు మాటలు ఎంత గందరగోళంగా ఉంటాయో ఈ బబుల్గమ్ సినిమా కూడా అంతే గందరగోళంగా ఉండి ప్రేక్షకులకు చిరాకును తెప్పిస్తుంది. ఏం నచ్చిందంటారా నాలో? ఇట్లుంటదరా లవ్ అంటే దీనమ్మ చిప్పు కొట్టేసినట్టుందిరా, పిచ్చి పిచ్చుకుందిరా రే. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.